ఒక తప్పు జరిగినప్పుడు సారీ చెప్పుకోవడంలో సారీ చెప్పడంలో నామోషి లేదు. మరి ముఖ్యంగా ఇది ఒక పొలిటికల్ పార్టీకి చెందిన మీడియా హౌస్, అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి చెందిన మీడియా హౌస్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పడంలో కూడా తప్పు లేదు. ఇంతమంది మనోభావాలను ఇంత ఆవేదనకు గురి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పైపోయింది, మా ఉద్దేశం అది కానే కాదు, క్షమించండి అనడంలో తప్పు లేదు. మరి వారు ఎందుకు సంకోచిస్తున్నారో, వారికి ఎందుకు ఇది నామోషిగా అనిపిస్తుందో నాకైతే అర్థం కావటం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి దాన్ని సమర్థించారు మేడం. ఈరోజు మీడియాలో వచ్చిన దాన్ని వాళ్ళ వ్యాఖ్యలు మంచిదని సజ్జల ఇవాళ సమర్థించినారు. నాకైతే ఈ న్యూస్ అప్డేట్ లేదు, కానీ నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవరే కానీ దీన్ని సమర్థించకూడదు. ఇది నిజంగానే ఖండించాల్సిన విషయము. నన్ను అడిగితే క్షమాపణ కూడా చెప్పాల్సిన విషయం. దీని ఎఫెక్టు రాజధాని పైన పడుతుంది అని నేను అనుకోను. ఎందుకంటే దాంట్లో వాస్తవం లేదు. వైశ్యాల రాజధాని అని అంటే ఏమిటండి? ఆ రాజధానిలో ఇంకెవరు ఉండరా? ప్రజలు ఉండరా? దాంట్లో వ్యాపారాలు చేసుకోరా? లేకపోతే ప్రజలు ఉండరా? పిల్లలు ఉండరా? ముసలివాళ్ళు ఉండరా? మహిళలు ఉండరా? మగవాళ్ళు ఉండరా? అసలు ఇది చాలా బేస్లెస్ అండ్ సెన్స్లెస్. దిస్ కమెంట్ ఇస్ జస్ట్ ఐ కెనాట్ హెల్ప్ బట్ కండెమ్. ఓకే మేడం. ఈరోజు మీరు జిల్లా పర్యటన అన్నీ చేస్తున్నారు. ఏ అంశాలపైన స్పష్టంగా ప్రజలకు ఏ అంశాలపైన వివరించాలి? ఎలాంటి ప్రణాళికతో స్పష్టమైన ప్రణాళిక? ముఖ్యంగా చేయాల్సినది ప్రజల పక్షాన పోరాటం. ఒకవైపు సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందనే అంశం అయితేనేమి, లేక తెలుగుదేశం పార్టీ ఛార్జీలు పెంచింది అన్న అంశం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో అంశాలు, టీడీపీ 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని చెప్పడం అయితేనేమి, ఎక్కడెక్కడైతే చంద్రబాబు గారు ఇంతవరకు ఆయన హామీలు నెరవేర్చలేదో, ఎక్కడెక్కడైతే ప్రజలలో ఆవేదన ఉందో అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉద్యమించాలి అన్నది ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ బేస్ను పెంచుకునే కార్యక్రమం చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఓటు బ్యాంకు లేకపోవచ్చు, కానీ ఒకరోజు ఓటు బ్యాంకు దండిగా ఉన్న సమయం కూడా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఇంకో పార్టీకి పోయి ఉండొచ్చు, కానీ ఆ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ కాడర్ మీదనే ఉంది. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ మళ్ళీ తిరిగి తెచ్చుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయాలని సూచించడానికి కూడా ఈ వేదిక పనికొస్తుంది. థ్యాంక్ యూ.